జేమ్స్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. జేమ్స్ క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి. వాళ్ళు కేరళలో నివసిస్తూ ఉంటారు. జేమ్స్ వృత్తిరీత్యా ఒక సినిమా థియేటర్‌లో పనిచేస్తూ ఉంటాడు. ఈరోజు జేమ్స్ తన కుటుంబ సభ్యులు ఇంకా తన గ్రామస్తులతో కలిసి తమిళనాడు చుట్టుపక్కల ఉన్న చర్చిలన్నీ చూసి తిరిగి వాళ్ళ గ్రామానికి వస్తూ ఉంటారు. అలా బస్ డ్రైవర్ ఒక ప్లేస్‌లో భోజనానికి బస్సు ఆపుతాడు. జేమ్స్ తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అయితే భోజనం తింటున్న సమయంలో జేమ్స్ చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. తన భార్యతో, "ఈ భోజనం చూడు, కొంచెం కూడా రుచిగా లేదు. పైగా ఈ టీ చాలా తియ్యగా ఉంది. నిజంగా మంచి టీ చేయాలంటే అది మన కేరళలోనే" అంటాడు. అతని భార్య సైలెంట్‌గా భోజనం చేయమని చెప్తుంది. తర్వాత అందరూ వెళ్లి బస్సులో కూర్చుంటారు. బస్సు స్టార్ట్ అయిన తర్వాత అందులో తమిళ్ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. అయితే జేమ్స్ ఆ పాటలు విని కూడా చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడు. అతను తప్ప బస్సులో ఉన్న మిగతా అందరూ కూడా చాలా సంతోషంగా ఆ పాటలు ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జేమ్స్ మాత్రమే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందువల్ల డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తమిళ పాటలు మాత్రమే కాకుండా కొంచెం మలయాళం పాటలు కూడా ప్లే చేయండి అని చెప్తాడు. ఆ డ్రైవరు జేమ్స్ మాట విని వెంటనే తమిళ్ సాంగ్స్ ఆపేసి మలయాళం సాంగ్స్ ప్లే చేస్తాడు. ఆ పాటలు వింటూ బస్సులో అందరూ నిద్రపోతారు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత జేమ్స్ నిద్రలేస్తాడు. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి వెంటనే బస్ ఆపమని చెప్తాడు. అక్కడ 4 వైపులా పంట పొలాలు ఉంటాయి. జేమ్స్ బస్సు దిగి బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న పొలంలో నుంచి నడుచుకుంటూ ఒక గ్రామంలోకి వెళ్ళిపోతాడు. కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. బట్టలు మార్చుకొని నేరుగా తెలియని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది. జేమ్స్ ఆమెతో తమిళంలో మాట్లాడతాడు. ఆవిడకి కంటి ఆపరేషన్ చేసుంటారు. అందువల్ల ఆమె ఎవరిని చూడలేదు. జేమ్స్ ఆమెని అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. జేమ్స్ ఆమెతో, "అమ్మా, నువ్వు ఈ నల్లటి అద్దాలు ఎందుకు పెట్టుకున్నావు?" అని అడుగుతాడు. ఆ ముసలావిడ, "నాకు ఈ మధ్యనే కంటి ఆపరేషన్ చేశారు నాన్న" అని చెప్తుంది. తర్వాత జేమ్స్ రూమ్ లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక మహిళ పడుకొని ఉంటుంది. ఆ మహిళ జేమ్స్‌ని చూడగానే భయపడి లేచి కూర్చుంటుంది. ఆమె ఈ గుర్తు తెలియని వ్యక్తి ఎవరో సడెన్‌గా మా ఇంట్లోకొచ్చాడేంటి అని చూస్తూ ఉంటుంది. కానీ జేమ్స్ మాత్రం ఆమెని దేవిక అని పేరు పెట్టి పిలుస్తాడు. "నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా? పర్లేదు, నీకోసం కూడా నేనే టీ పెడతాను" అంటాడు. జేమ్స్ టీ పెట్టడానికి కిచెన్‌లోకి వెళ్తాడు. ఆ ఇంట్లో నిత్యావసర సరుకులు అయిపోయుంటాయి. అందువల్ల జేమ్స్ దేవికతో, "ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. నువ్వు నాకెందుకు ఇప్పటివరకు ఆ విషయం చెప్పలేదు" అంటాడు. తర్వాత అక్కడ ఉన్న ఒక సంచి తీసుకొని రేషన్ తీసుకోవడానికి బయటికి వెళ్తాడు. ఈలోగా ఇద్దరు వ్యక్తులు ఎదురొస్తారు. జేమ్స్ వాళ్ళని కూడా తెలిసినట్టుగానే పలకరించి సరుకులు తీసుకొస్తానని చెప్పి బండి తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళు అతని బైక్ తీసుకెళ్లడం చూసి కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అతను ఎవరో అర్థం కావడం లేదు. పైగా వాళ్ళందరికీ అతని గురించి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉంటారు. జేమ్స్ తన కుటుంబ సభ్యుల్ని ఆ బస్సులోనే వదిలేసి తను ఈ కుటుంబానికి చెందిన వ్యక్తిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఎవరు కూడా తనని గుర్తుపట్టడం లేదు. కానీ జేమ్స్ బైక్ తీసుకొని వెళ్ళిపోయినందువల్ల బహుశా అతను బైక్ దొంగ అయ్యుండొచ్చు అనుకుంటారు. అందువల్ల అందరూ దొంగ, దొంగ అని అతని వెంట పరిగెడుతూ ఉంటారు. ఇంకోవైపు జేమ్స్ భార్య, కొడుకు జేమ్స్ కనిపించడం లేదని కంగారు పడి అతని కోసం వెతుక్కుంటూ ఆ గ్రామంలోకొస్తారు. జేమ్స్ వాళ్ళని చూసి కూడా వాళ్ళు ఎవరో తెలియనట్లు వెళ్ళిపోతాడు. సో, జేమ్స్ భార్య, కొడుకు ఆశ్చర్యపోతారు. ఆ ఊర్లో జనం కూడా అతని ప్రవర్తన చూసి ఏం జరుగుతుందో అర్థం గాక అయోమయంలో ఉంటారు. మరోవైపు దేవిక జేమ్స్ తనని ఏ విధంగా అయితే పేరు పెట్టి పిలుస్తున్నాడో తన భర్త కూడా అలాగే పిలిచేవాడని గుర్తు చేసుకుంటుంది. మరోవైపు జేమ్స్ ఆ గ్రామంలో ఉన్న ఒక తోటలోకి వెళ్తాడు. అక్కడ కాసేపు తోటంతా తిరిగి చెక్ చేసి తిరిగి గ్రామానికొస్తాడు. ఇంకోవైపు ఆ బస్సులో ఉన్న ఒక వ్యక్తి ఆ గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి జేమ్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే జేమ్స్ అతనికి ఎక్కడా కనిపించడు. ఇదిలా ఉంటే మరోవైపు జేమ్స్ ఒక క్రిస్టియన్ అయ్యుండి ఒక గుడికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు. తర్వాత జేమ్స్ జనాలు కూర్చున్న ఒక ప్లేస్‌కి వెళ్తాడు. అక్కడ వాళ్ళందరితో ముందే పరిచయం ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం అతన్ని గుర్తుపట్టరు. జేమ్స్ అందరిని పేరు పెట్టి పిలవడం చూసి షాక్ అవుతూ ఉంటారు. తర్వాత జేమ్స్ ఒక టీ షాప్‌కి వెళ్లి టీ తాగుతాడు. ఇక్కడ గమనిస్తే అతను ఆ టీలో అడిగి మరీ ఎక్కువ షుగర్ వేసుకొని తాగుతాడు. ఇది కొంచెం సేపు ముందు తమిళనాడులో బస్సు భోజనానికి ఒక హోటల్‌లో ఆపినప్పుడు చక్కెర ఎక్కువగా ఉందని టీ నచ్చలేదని చెప్పాడు. ఇప్పుడు తానే చాలా ఇష్టమన్నట్లుగా ఎక్కువ చక్కెర వేసుకొని టీ తాగుతూ ఉన్నాడు. టీ తాగిన తర్వాత జేమ్స్ గ్రామంలో కొంతమంది తమిళ్ సాంగ్స్‌కి డాన్స్ వేస్తూ ఉంటే అక్కడికి వెళ్తాడు. ఇవే సాంగ్స్‌ని కొంచెం సేపు ముందు బస్సులో డ్రైవర్ ప్లే చేస్తున్నాడు. ఇవే పాటలు నచ్చలేదని జేమ్స్ మలయాళం సాంగ్స్ ప్లే చేయమని అడిగాడు.
అయితే ఇప్పుడు మాత్రం ఆ పాటలకి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ మరీ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. మరోవైపు జేమ్స్ కోసం అందరూ వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే దేవిక కూతురు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి మన ఇంట్లోకొచ్చి, మన బైక్ తీసుకెళ్తే మీరంతా ఏం చేస్తున్నారు? అతన్ని ఎందుకు ఆపలేదు అని తిడుతుంది. ఇంకోవైపు జేమ్స్ ఒక మద్యం దుకాణానికి వెళ్ళి ఫుల్లుగా మద్యం సేవిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళతో తమిళ్ సినిమా డైలాగులు చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా సాంగ్స్‌కి డాన్స్ చేస్తూ సంతోషంగా కనిపిస్తాడు. చీకటి పడిన తర్వాత రేషన్ తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఆ ఇంట్లో ఉన్న పెద్దాయనతో సరుకులు తీసుకొచ్చాను. ఇక మీదట ఎప్పుడైనా సరుకులు అయిపోతే నాకు ముందుగానే చెప్పండి అంటాడు. ఈలోగా జేమ్స్ భార్య ఆ గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. జేమ్స్ భార్య అతనితో, మీరెందుకు ఈ తమిళ భాషలో మాట్లాడుతున్నారు? ఎందుకు ఇక్కడ ఉండి ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతుంది. అక్కడ ఉన్న ఊరి జనం కూడా జేమ్స్‌ని బస్సులో కూర్చొని ఊరికి వెళ్ళిపోమని చెప్తారు. అయితే జేమ్స్‌కి ఏం అర్థం కావడం లేదు. అందువల్ల వాళ్ళ మాటలు వినడానికి నిరాకరిస్తాడు. అప్పుడు ఆ గ్రామస్తులు జేమ్స్ మీద కోప్పడతారు. "నువ్వు మా గ్రామస్తుల్లాగా పొద్దున్నుంచి ఊర్లో కలయి తిరుగుతున్నావు. నువ్వు ఎవరో కూడా మాకు తెలీదు. నువ్వు మా ఊర్లో దొంగతనం చేయడానికి వచ్చావా?" అంటారు. ఇదంతా విన్న తర్వాత జేమ్స్‌కి చాలా కోపం వస్తుంది. అక్కడున్న ఊరి జనంతో, ఎవరు చెప్పారు నేను ఈ ఊరి వాడిని కాదని? నేను ఈ ఊరి వాడినే. నా పేరు కళ్యాణ సుందరం. నేను ఇదే ఊరిలో పుట్టి పెరిగాను. ఇది నా తాతగారి ఇల్లు. ఎవరైనా నా గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఒక్కడిని కూడా వదిలిపెట్టను అంటాడు. జేమ్స్ అలా ప్రవర్తించడం చూసి అతని భార్య చాలా బాధపడుతుంది. ఇంకోవైపు దేవిక ఫ్యామిలీ కూడా ఇదంతా చూసి షాక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే జేమ్స్ ఎవరి పేరైతే చెప్పాడో అంటే కళ్యాణ సుందరం అతను మరెవరో కాదు, దేవిక భర్త. నిజానికి కళ్యాణ సుందరం 2 సంవత్సరాల క్రితమే ఏదో పని మీద ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు అతను తిరిగి రాలేదు. అతను ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలీదు. అయితే ఇన్ని రోజుల తర్వాత జేమ్స్ ఆ గ్రామానికి వచ్చి తానే కళ్యాణ సుందరం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తర్వాత ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్దాయన జేమ్స్ భార్యతో, ఈరోజు అతన్ని ఇక్కడే ఉండనివ్వండి. తెల్లారేలోగా అంతా సర్దుకోవచ్చు అని చెప్తాడు. ఇదిలా ఉంటే జేమ్స్ కళ్యాణ సుందరం తల్లి ఒడిలో పడుకుంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడు తెల్లారుతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత రోజు ఉదయాన్నే జేమ్స్ అందరికంటే ముందు నిద్ర లేచి గేదె నుంచి పాలు తీసి అమ్మడానికి ఊర్లోకి వెళ్తాడు. అయితే ఎవరు కూడా అతని దగ్గర పాలు తీసుకోరు. ఎందుకంటే అక్కడికి పాలు అమ్మడానికి వేరే వ్యక్తి వస్తూ ఉంటాడు. జేమ్స్ నిన్నటిదాకా వీళ్ళందరూ నా దగ్గరే పాలు తీసుకున్నారు. ఈరోజు ఎందుకు నా దగ్గర కొనుగోలు చేయట్లేదు అని బాధపడతాడు. తర్వాత జేమ్స్ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్తాడు. ఇంకోవైపు అతని భార్య, గ్రామస్తులందరూ కూడా ఇప్పటికీ కూడా జేమ్స్ అలాగే ఉన్నాడని, అతని ప్రవర్తనలో మార్పు రాలేదని మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ కలిసి ఒక నిర్ణయానికొస్తారు. అదేంటంటే ఆ గ్రామస్తులు జేమ్స్ తిన్న అన్నంలో మత్తు కలిపి అతను స్పృహ తప్పిన తర్వాత బస్సులో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోవాలని సలహా ఇస్తారు. ఇంకోవైపు జేమ్స్ పోస్ట్ ఆఫీస్‌లో డబ్బు తీసుకోవడానికి రిసిప్ట్ రాసి ఇస్తూ ఉంటాడు. ఆ పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న ఉద్యోగి జేమ్స్‌తో, మీ సంతకం అయితే మ్యాచ్ అయింది. కానీ మీ మొహం ఏమాత్రం మ్యాచ్ కాలేదు. నువ్వు సుందరం కాదు అంటాడు. అప్పుడు జేమ్స్, మీరేం మాట్లాడుతున్నారు? నేను కొన్ని రోజుల క్రితమే డబ్బు తీసుకెళ్ళాను. అది కూడా ఇక్కడి నుంచే. ఈరోజేంటి మీరు ఇలా అంటున్నారు? నాకసలు ఏం అర్థం కావడం లేదు అంటాడు. ఇప్పుడు జేమ్స్‌కి తన విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అసలు తనని అందరూ ఎందుకు గుర్తుపట్టడం లేదో ఆలోచిస్తూ ఉంటాడు. అలా గ్రామంలోకి ఎంటర్ అవుతూ ఉండగా నిర్మానుష్యంగా ఉన్న ఒక గుడి కనిపిస్తుంది. దాన్ని చూసి జేమ్స్, నిన్నైతే ఇది ఇక్కడ లేదు. ఇంత సడెన్‌గా ఎలా ఏర్పడింది అనుకుంటాడు. అలా ఆలోచిస్తూ మొహాన్ని తడుముకుంటాడు. అప్పుడు తన గడ్డం పెరుగుతుందని అనిపిస్తుంది. అందువల్ల షేవింగ్ చేయించుకోవడం కోసం ఒక బార్బర్ దగ్గరికి వెళ్తాడు. అంటే క్షవరం చేసే వ్యక్తి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న అబ్బాయితో, మీ బాబాయ్ లేరా? నేనెప్పుడు అతని దగ్గరే సేవ్ చేయించుకుంటాను అని చెప్తాడు. అక్కడున్న వ్యక్తి షాక్ అయ్యి, ఆయన చనిపోయి 6 నెలలైంది అని చెప్పి చనిపోయిన వ్యక్తి ఫోటో చూపిస్తాడు. జేమ్స్‌కి ఆ ఫోటో చూడగానే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫోటో మీద వేసిన డేటు 2011. అయితే జేమ్స్ నిన్న 2009వ సంవత్సరం నడుస్తుంది. మరి అలాంటిది ఈ రోజున సడెన్‌గా 2011 సంవత్సరం ఎలా వస్తుంది అని ఆలోచిస్తాడు. తర్వాత అక్కడ ఉన్న అద్దంలో తన మొహం చూసుకుంటాడు. జేమ్స్‌కి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తన మొహాన్ని తను గుర్తుపట్టలేకపోతాడు. అసలు తన విషయంలో ఏం జరుగుతుందో అని, తన మొహం కూడా మారిపోయిందని భయపడతాడు. పైగా ఊర్లో జనం ఎవ్వరు కూడా తనని గుర్తుపట్టడం లేదు. ఇప్పుడు అతనికి ఇతని విషయంలో ఏం జరిగిందో అర్థమవుతుంది. అందువల్ల నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే అందరితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అన్నం తినేటప్పుడు జేమ్స్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. తర్వాత ఆ ముసలావిడ దగ్గర కూర్చొని, నువ్వు టైంకి మందులు వేసుకో.
అప్పుడే నువ్వు సరిగ్గా చూడగలవు అంటాడు. అప్పుడు ఆ ముసలావిడ, "నువ్వు కరెక్ట్‌గానే చెప్పావురా. ఊర్లో జనమందరూ కూడా నీ కొడుకు తిరిగి వచ్చాడు అని చెప్తున్నారు. నేను నీ మొహం మాత్రమే చూడాలి. నిన్ను చూసి నేను చాలా రోజులైంది" అని చెప్తుంది. ఆమె మాటలు విని జేమ్స్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆమెతో, "అమ్మ, నువ్వు త్వరగానే చూడగలుగుతావు. అయితే నన్ను మాత్రం ఎప్పటికీ చూడలేవు" అని చెప్తాడు. ఆ తర్వాత జేమ్స్ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. జేమ్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అతని నీడ ఆ ఇంట్లోనే ఉంటుంది. అంటే అది సుందరం ఆత్మ. జేమ్స్ ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అరుగు మీద నిద్రపోతూ ఉంటాడు. ఇప్పుడు సరిగ్గా మధ్యాహ్నం అవుతుంది. కొంచెం సేపు తర్వాత జేమ్స్ నిద్ర మేలుకుంటాడు. ఇప్పుడు అతను సుందరంని మర్చిపోయి ఉంటాడు. తన ఒంటి మీద బట్టలు చూసి, అసలు నేనేంటి ఈ డ్రెస్ వేసుకున్నాను అనుకుంటాడు. తర్వాత తన భార్య కొడుకుని కౌగిలించుకుంటాడు. దేవిక వాళ్ళకి, ఆ గ్రామస్తులందరికీ జేమ్స్ సాధారణ స్థితికి వచ్చాడని అర్థమవుతుంది. తర్వాత జేమ్స్ తన కుటుంబ సభ్యులతో, తన గ్రామస్తులందరితో కలిసి కేరళ వెళ్ళిపోవడానికి బస్సులో కూర్చుంటాడు. ఆ బస్సు కేరళ బయలుదేరుతుంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. నిజానికి జేమ్స్ శరీరంలోకి ఆత్మ వచ్చిందా? లేక తను డ్రైవర్‌తో మలయాళం పాటలు ప్లే చేయమని చెప్పినప్పుడు హాయిగా నిద్రపోయాడు. అలా మధ్యాహ్నం పూట హాయిగా నిద్రపోవడం వల్ల అతనికి ఆ కల వచ్చిందేమో! అలా కూడా జరిగే అవకాశం లేకపోలేదు. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.